హాయ్ అందరికీ వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ఏంటంటే సింపుల్గా ఒక 25 మినిట్స్లో రెడీ అయ్యే వంకాయ కర్రీ విత్ లెస్ ఇంగ్రీడియంట్స్. జస్ట్ నేను ఒక ఉల్లికాడలు, ఉల్లి పొరక, ఇంకా పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర వేసి సింపుల్గా చేశాను. ఈవెన్ నేను జింజర్ గార్లిక్ కూడా యూస్ చేయలేదు. సో చూడండి, చాలా బాగుంటుంది అండ్ తక్కువ ఆయిల్తో చేశాను నేను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ నేను వైలెట్ కలర్లో ఉండే వంకాయలను తీసుకున్నాను అండ్ సాల్ట్ ఇంకా పసుపు వేసి నీట్గా కడిగేసుకున్నాను. అండ్ చాప్ చేసిన కొత్తిమీర, ఇంకా ఉల్లాకు, పచ్చిమిర్చి అండ్ టమాటో. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా మంచి టేస్టీగా కర్రీ చేసుకోవచ్చు. చూడండి, సో ఇక్కడ నేను చూడండి ఎంత కొంచెం ఆయిల్ పోసానో, చాలా తక్కువ ఆయిల్ పోసాను. నేను ఫస్ట్ నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అవ్వనివ్వట్లేదు కూడా. సో ఫస్ట్ నేను ఉల్లాకు వేసుకున్నాను, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, నెక్స్ట్ వంకాయ, ఇంకా టమాటో వేసుకున్నాను. సో ఇది మనం ఏంటంటే ఈ కర్రీ సింపుల్గా సిమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ అట్లనే సిమ్లో ఉంచాలి. అండ్ మోస్ట్లీ మీకు 15 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. ఇఫ్ అవ్వకుంటే ఇంకొక 10 మినిట్స్ ఉంటే మీకు కంప్లీట్గా కర్రీ అయిపోతుంది. నేను ఇక్కడ ఓన్లీ సాల్ట్ ఇంకా పసుపు వేసి 15 మినిట్స్ వరకు సిమ్లోనే ఉంచాను. చూడండి, నేను మధ్యలో ఒక్కసారి కలిపేసుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ ఇక్కడ కర్రీ మొత్తం బాయిల్ అయిపోయింది, మీరు చూడొచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకొక 5 మినిట్స్ ఉంచేసి మీరు కొత్తిమీర మనం హాఫ్ వేసుకున్నాము, ఇంకొక హాఫ్ ఉంది. సో అది కూడా వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. ట్రస్ట్ మీ గైస్, కర్రీ అయితే చాలా ఈజీ. ఈవెన్ కర్రీస్ చెయ్యరాని వాళ్ళు కూడా చెయ్యొచ్చు, చాలా ఈజీ. అండ్ బ్యాచిలర్స్కి కూడా ఎక్కువ పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. అండ్ అందరూ కూడా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.